నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి డిసెంబర్ మాసం మొదలైపోయింది. అవును. ఈ నెలలో మన డిసెంబర్ నెలలోని ఏ పండుగలు అలానే ఏ మాసాలు ఉన్నాయంటారు? అలానే వాటి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా చక్కని ప్రశ్న భార్గవి. శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు చక్కని కార్యక్రమము డిసెంబర్ మాస ఫలితాలకు స్వాగతం తెలియజేస్తూ, భార్గవి అడిగినటువంటి ప్రశ్న, డిసెంబర్ మాసంలో మనకు 2 మాసాలు కలిసి వస్తున్నాయి. ఒకటేమిటంటే తెలుగు మాసాలలో మాసాన మార్గశీర్షోహం అని చెప్పేసి 19 రోజులు మార్గశీర్ష మాసం, తర్వాత ఒక 11 రోజులు ఏదైతే ఉందో మనకు పౌష్యమాసం, పుష్యమాసం. ఈ 2 కూడా కలిసి వస్తున్నటువంటి మాసం ఆంగ్ల మాసం డిసెంబర్. అయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనకు అంటే మాఘమాసంలో వస్తున్నటువంటి పండుగలు చూసినప్పుడు భార్గవి, ఇదే మాసంలో 17వ తేదీ నుంచి ధనుర్మాసం అని చెప్పేసి వస్తూ ఉంది. ఉదయాన్నే 5 గంటలకే లేచి చల్లటి నీళ్లను స్నానం చేసి అలనాడు గోదాదేవి రంగనాథ స్వామికి పూలమాల కైంకర్యం చేసి రంగనాథ స్వామిలోనే లీనమైపోయినటువంటి తిరుప్పావై అని చెప్పేసి 30 పాశురాలను గోపికలంతా కూడా పాడుతూ ప్రతిరోజు ఈ గోదాదేవి యొక్క తండ్రి పేరు విష్ణుచిత్తుడు. అతడు ప్రతిరోజు దండలు అల్లుతూ రంగనాథ స్వామికి వేసేవాడు శ్రీరంగ క్షేత్రంలో. అయితే ప్రతిరోజు ఆ దండను ఈ గోదాదేవి అయితే ఉన్నదో ఆమెకే కోదే అని పేరు. ఈ గోదాదేవి ఏం చేసేది, తండ్రికి తెలియకుండా తన యొక్క మెడలో ధరించుకొని అద్దంలో చూసుకున్న తర్వాత మురిసిపోయేది. అంటే ఆమె చిన్నప్పటి నుండే రంగనాథ స్వామికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసింది. ఆ పాపం తండ్రికి తెలియదు. రోజు తీసుకెళ్ళి ధరించినటువంటి దండనే ఆ రంగనాథ స్వామికి వేసేవాడు. ఒకరోజు ధరింపజేసేటప్పుడు స్వామికి ఒక కేశం వస్తుంది, వెంట్రిక. ఈ వెంట్రిక ఎక్కడిదని చెప్పేసి ఇంటికి వచ్చాడు. అప్పుడు గోదాదేవి చెప్తూ ఉంటుంది. అట్లా భక్తి పారవశ్యంతో ఆమె చుట్టూ ప్రతిరోజు 30 మంది గోపికలు రోజుకొక్క పాశురం చొప్పున వైష్ణవ సంప్రదాయంలో ఈ పండుగ చాలా జరుపుతారు. అది ఆ 30 పాశురాలలో ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్లకు కూడా గ్రహస్థితి బాగా అవుతుంది. ఇది 2వ పండుగ. తర్వాత 3వదమ్మ, ఇదే మనకు డిసెంబర్ మాసం 30వ తేదీన పశ్యన్నిముష మాత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేతు. ఉత్తర ద్వారం గుండా శ్రీరంగము, తిరుమల వైష్ణవ క్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకోవాలి. ఉదయాత్పూర్వమే 3 కోట్ల మంది 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకునే రోజే 3 కోట్ల దేవతల యొక్క దర్శనం, 3 ఏకాదశి అని చెప్పేసి ఇదొక పర్వం. అయితే ఈ రోజు నాడు దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మనకు శని భగవానుడు కానీ, గురుగ్రహం కానీ, రాహుకేతువులు కానీ ఏవైతే అనుకూలంగా లేవో అవన్నిటికి కూడా స్వామి యొక్క మనకు ఆశీర్వచనం అందించబడుతూ ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఈ 3 పండుగలు మనకు డిసెంబర్ మాసములో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. మన ప్రేక్షకులంతా కూడా, చూసే వాళ్ళందరికీ కూడా వీటిని తప్పకుండా పాటించండి. గ్రహ లోపాలు ఏవైనా ఉన్నా కూడా కలియుగంలో నామ సంకీర్తనం, దైవ దర్శనం, నదీ స్నానం, ఈ 3 చేస్తే గ్రహదోషాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అది మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపాయం అమ్మా. గురుగారు, 2025 డిసెంబర్ నెలలోని 3వ రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారండి? ఓకే అమ్మా. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు డిసెంబర్ మాస ఫలితము ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశికి అని చెప్పేసి భార్గవి అడుగుతూ ఉంది. మరి మిథున రాశి వారికి సూర్యగ్రహం 15 రోజులు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పుడు భార్గవి
ఈ అనారోగ్య సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా మనకి ఇప్పుడు కలియుగంలో బోన్స్ ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం, విటమిన్ డి ప్రాబ్లం, వీటికి అన్నిటికి కూడా కారకుడు ఎవరంటే సూర్యుడు. కాబట్టి సూర్యుడు 15 రోజులు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సూర్య భగవానుడు బాగా ఉన్నాడని చెప్పవచ్చు. తర్వాత కుజగ్రహాన్ని చూసినప్పుడు కుజగ్రహం కూడా వీరికి మరి 6వ స్థానంలో ఉన్నాడు, అంటే అనుకూలంగా ఉన్నాడు. కుజుడు కూడా అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి లోన్స్ కావచ్చు, బ్యాంకు రుణాలు కావచ్చు, లేదా పెళ్లి సంబంధాల కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కావచ్చు, శుభకార్యాలకు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు తిరిగిచ్చే అవకాశం వీరికి కనబడుతుంది డిసెంబర్ మాసంలో. తర్వాత వీరికి బుధగ్రహాన్ని చూసినప్పుడు 1వ స్థానంలో బుధగ్రహం ఉంది. ఈ బుధగ్రహం కూడా కొంతవరకు అనుకూలంగా లేదు. తర్వాత శుక్రగ్రహాన్ని చూసినప్పుడు ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో 6వ స్థానంలో 7వ స్థానంలో ఉంది. అంటే భార్యాభర్తల మధ్య కొంత గొడవలు, అంటే ఒకరికొకరు మాట పట్టింపులు, విషయం చిన్నదైనా కూడా ఆ రోజంతా కూడా 24 గంటలు పోట్లాడుకుంటారు. కాబట్టి అటువంటి, ఎందుకంటే శుక్రగ్రహం అనుకూలంగా లేనప్పుడు దాంపత్య జీవనం అనేది అనుకూలంగా ఉండదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రగ్రహానికి అనుకూలమైనటువంటి అష్టోత్తర నామావళి లేదా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాలు వీళ్ళు చదువుకోవడం శ్రేయస్కరం. తర్వాత శనిగ్రహాన్ని గమనించినప్పుడు 10వ స్థానంలో వీరికి శనిగ్రహం ఉంది. 10వ స్థానంలో మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి 50% ఆరోగ్యం బాగా ఉంటుంది, 50% అప్పుడప్పుడు న్యూరో ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత వీరికి రాహు 9, కేతువు 3. రాహు స్థానం 9వ స్థానం ఉంది కాబట్టి నరదృష్టి ఎక్కువ. ఈ మిథున రాశిలో ఆధ్యాత్మిక ప్రవచకులు ఎక్కువ ఉంటారు, వీరికి విమర్శలు ఎక్కువ వస్తాయి. తర్వాత గురువులు కూడా దీంట్లో ఉంటారు, వీరికి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు బాగా లేనప్పుడు నరదృష్టి అనేది ఎక్కువ ఉంటుంది. కానీ కేతువు బాగా ఉన్నాడు కాబట్టి వీరి జ్ఞానంతో వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొంటారు. అయితే వీరికి ఏమిటంటే మిథున రాశి వారికి చక్కని అవకాశం, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పశ్చన్ నిమిషమాత్రేణ కోటి యజ్ఞం ఫలం లభేత్. ఉత్తర ద్వారం గుండా ముక్కోటి ఏకాదశి రోజున ఆ దైవ దర్శనం చేసుకోవడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత వీరు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నవగ్రహ పాశుపతం అనే ఒక పూజను చేసుకోవడం శ్రేయస్కరం. దానికి సంబంధించిన వివరాలు కావాలంటే మనం సలహా కూడా చెప్పవచ్చు. ఓకే గురుగారు, మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే వారు పాటించవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.